హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరారెడ్డి గుమ్మడి. ఈరోజు మంగళవారం కదా, అమ్మవారికి వడి బియ్యం ప్రిపరేషన్ జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఒక భక్తులు వచ్చారు, వాళ్ళు వడి బియ్యాన్ని ప్రిపరేషన్ చేస్తున్నారు. అమ్మవారికి సంబంధించి ఇలా ఒక 5 kgs బియ్యము, 5 కిలోల బియ్యం, అందులో నూనె పసుపు కలిపి కలపడం జరుగుతుంది. ఆ తర్వాత తమలపాకులు 5 పసుపు ప్యాకెట్లు, కుంకుమ ప్యాకెట్లు, 5 పసుపు కొమ్ములు, తర్వాత 5 పోకలు, 5 ఖర్జూరం, ఇవన్నీ వడి బియ్యం మీద అలంకరిస్తారు. అమ్మవారికి ఒక చీర, లంగా, బ్లౌజ్ పీసులు అంటే మడుపులు అంటారు వాటిని, 5 రకాల పళ్ళు, 1 డజన్ గాజులు, ఇవన్నీ అమ్మవారికి నిండుబడి అంటారు. ఇక్కడ అమ్మవారి ప్రతిరూపం, అమ్మవారి రూపం రేణుకా ఎల్లమ్మ. తెలంగాణ ఫేమస్ అన్నట్టు, తెలంగాణ గ్రామ దేవత. ప్రతి ఒక్కరి ఇంటి ఆడపిల్ల అని కూడా అంటారు, ఊరు ఆడపిల్ల అంటారు. ఎల్లమ్మ అంటేనే ఊరు ఆడపిల్ల అంటారు. అమ్మవారి బాండవాళ్ళు ఇక్కడ వడి బియ్యం ప్రిపరేషన్ జరుగుతుంది. అమ్మవారికి వడి నింపడం వాటికి మడుపులు చేయాలి నాన్న. మడుపులు చేయడం వస్తుందా? మడుపులు చేయడం రాకపోతే ఉట్టిగా మలిసి పెట్టండి, చేయడం రాకపోతే మలిసి పెట్టండి. అమ్మవారికి నిండు బట్టలు అంటారు అన్నట్టు. 5 మడుపులు, చీర, లంగా, తర్వాత అయ్యేవరకు ఒక టవల్, ఇక్కడ 5 కొబ్బర్లు, పౌడర్ డబ్బా, డజన్ గాజులు, అమ్మవారికి కాటుక డబ్బా, ఇవన్నీ ఉంటాయి. నీ పేరు ఏం పేరమ్మా? ఏం పేరు? జలజ. జలజ. జలజ గారు వాళ్ళ ఇంటి నుండి అమ్మవారికి వడి బియ్యం తెచ్చి నింపుతున్నారు. నీ పేరు నాన్న? శాంతి. శాంతి. వీళ్ళిద్దరు అత్తయ్య కోడలు, అత్తయ్య కోడలు. తిను వియ్యపురాలు. నీ పేరేం పేరమ్మా? లక్ష్మి. వీళ్ళందరూ అమ్మవారికి వడి నింపడానికి వచ్చారు అన్నట్టు. అంటే వడి నింపడం, వడి బియ్యం. పార్వతమ్మ రా, నువ్వు కూడా రా. తను పార్వతమ్మ అని అమ్మవారి భక్తురాలు. వారం వారం ఇక్కడికి వస్తుంది, అమ్మవారిని దర్శించుకొని వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు చూడడానికి కూడా అదృష్టం ఉండాలి. అమ్మవారి వడి బియ్యం చూడడం కూడా ఒక అదృష్టం, అమ్మవారికి వడి నింపడం కూడా ఒక అదృష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం కూడా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అది లోపలికి పోని, లోపలికి పోని. అది బయటకు రాదు పార్వతమ్మ, రాదు. బయటకు వస్తే వెడల్పోతుంది. కొంచెం ముందుకు రాని, కొంచెం ముందుకు రావాలి. ఓకే, ఇరా. టవల్ తీసుకున్నాను. ఇక్కడ ఈ త్రిశూలానికి గప్పు మధ్యకజ్జి, మధ్యకజ్జి మా రమ్మ ఎవరైనా. బొట్టు పెట్టినా కదా, అందరికి బొట్టు పెట్టినా కదా. పక్క పెట్టినానా? బియ్యం పక్క పెట్టు. అన్నీ లోపల తెచ్చుకోండి. పూలు పండ్లు ఏమున్నా అన్నీ లోపల తెచ్చుకోండి. అన్నీ లోపలికి. ఇక్కడ పెట్టిన తర్వాతనే చీర ఒక్క మడుతుంది నాన్న. పాలు. ఓకే. అమ్మవారికి గుడ్లు, పాలు, ఒక్క మడత అంతవరకే. కొంగు మీదకి వచ్చేటట్టు, కొంగు అది పైకే ఉంది. ఇటు ఫోల్డ్ చేసి, కొంగు పైకి ఉంటే ఫోల్డ్ చేసి, ఇక్కడ ఒక్క అడుగు పైన పెట్టి అమ్మవారి విగ్రహం మీద కప్పు. అమ్మవారి విగ్రహం మీద ఒక్కరే పైకి ఎక్కాలి.